అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో అగ్రకథానాయకుడు చిరంజీవి హీరోగా రాబోతున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్గా నటిస్తూ ఉండగా వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవలే కేరళ స్కెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దసరా పండుగ కానుకగా మూవీ నుంచి క్రేజీ అప్డేట్ను పంచుకుంది. ఈ సినిమా నుంచి నయనతార పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమాలో నయన్ శశిరేఖ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో నయన్ పసుపు రంగు చీరలో మెరిసిపోతుంది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా టాలీవుడ్కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన తొలి తెలుగు సినిమా జటాధర సుధీర్ బాబు హీరోగా పాన్ ఇండియా స్థాయిలో వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించారు. నవంబర్ 7న ఈ సినిమా బాక్సాఫీస్ ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ధన పిశాచి పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. శ్రీహర్ష రాసిన ఈ పాటను సాహితీ చాగంటి పాడారు. సమీరా కుప్పికర్ స్వరాలు సమకూర్చారు. నందమూరి తారక రామారావు ఒక యుగ పురుషుడు. తెలుగు సినిమాకి, తెలుగుదనానికి వన్నె తెచ్చిన వ్యక్తి. నటుడిగా, సీఎంగా ఆయన విశేష సేవలందించారు. 2 రంగాల్లోనూ టాప్లో నిలిచారు. ఎంతమంది నటులొచ్చినా, ఎంతమంది సీఎంలొచ్చినా ఎన్టీఆర్ తర్వాతనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి మహానుభావుడి ధర్మపత్ని బసవ తారకమ్మ 41వ వర్ధంతి సందర్భంగా ఆమెకు నందమూరి రామకృష్ణ నివాళులర్పించారు. మన మాతృమూర్తి దేవత అమ్మ శ్రీమతి బసవ తారకమ్మ గారి 41వ వర్ధంతి సందర్భంగా అమ్మగారికి మా అశ్రుత నివాళి అర్పిస్తూ భౌతికంగా మన ముందు లేకపోయినా మనందరి హృదయాల్లో దేవతై కొలువున్నారు. అమ్మా, మీ చల్లని దీవెనలు మాకెల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ మీ బిడ్డ నందమూరి రామకృష్ణ అంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటి అనా డి ఆర్మస్ గత కొన్ని రోజులుగా డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 63 ఏండ్లున్న టామ్ 37 ఏండ్ల అనాడీతో డేటింగ్లో ఉన్నట్లు హాలీవుడ్లో పలు కథనాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి డీపర్ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగి పెళ్లి వరకు చేరిందని టాక్. అయితే వీరిద్దరూ పెళ్లికి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ జంట తమ పెళ్లిని అంతరిక్షంలో లేదా సముద్రం అడుగు భాగంలో చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. క్రేజీ టైటిల్ డిఫరెంట్ స్టోరీతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుఖా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై రమణ్, వర్ష విశ్వనాథ్ హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం మటన్ సూప్. విట్నెస్ ది రియల్ క్రైమ్ ట్యాగ్ లైన్. మల్లికార్జున అలీకా, రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర మట్టికూటి నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. దసరా సందర్భంగా మటన్ సూప్ టీజర్ను సెన్సేషనల్ డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ఈ టీజర్ను లాంచ్ చేసిన అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ, మటన్ సూప్ టైటిల్ చాలా బాగుంది, టీజర్ బాగుంది, టీం కూడా చాలా కొత్తగా ఉంది. దర్శకుడు రామచంద్రకు, హీరో రమణ్కు, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 10న చిత్రం రాబోతుంది. అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలి అని అన్నారు. నిద్రపోవడం కోసం రోజు కష్టపడతానని అగ్రకథానాయకుడు అజిత్ కుమార్ తెలిపారు. అది కష్టం మీద రోజుకు 4 గంటలు నిద్రపోతానన్నారు. స్లీపింగ్ డిజార్డర్ ఉందని, అందుకే తనకు నిద్ర రాదన్నారు. హీరోగా, ప్రొఫెషనల్ రేసర్గా రికార్డులు సృష్టించే అజిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నారు. సోషల్ మీడియా గురించి మాట్లాడారు. అద్భుతాలు చేయడానికి సోషల్ మీడియా గొప్ప సాధనమన్నారు. దాని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలిపారు. అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా భారతీయ సినిమాలు, సిరీస్లు చూడటం ప్రారంభించాలని కోరుకుంటున్నా. కొరియన్ డ్రామాలు చూసి కొరియన్ నేర్చుకున్నట్లు నా స్నేహితులు చెప్పారు. నాకు అలా చూడాలని ఉన్నప్పటికీ సమయం దొరకదు. పైగా నాకు స్లీపింగ్ డిజార్డర్ ఉంది. అందువల్ల నిద్ర రావడం చాలా కష్టం. విరామ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఎంత కష్టపడినప్పటికీ రోజులో 4 గంటలకు మించి నిద్రపోలేను అని అజిత్ తెలిపారు. టాలీవుడ్లో మరో స్టార్ హీరో త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. అల్లు కుటుంబానికి చెందిన యువ హీరో శిరీష్ తన నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఫ్రాన్స్లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద తన ప్రేయసి నయనికా చేతిని పట్టుకుని దిగిన ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలో ఈఫిల్ టవర్ బ్యాక్డ్రాప్గా ఉండగా వారిద్దరి మధ్య ఉన్న అనురాగం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ శిరీష్ ఒక ఎమోషనల్ మెసేజ్ను పోస్ట్ చేశాడు. నేడు మా తాతయ్య నటరత్న డాక్టర్ అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నా హృదయానికి దగ్గరైన ఓ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. నయనికాతో
నా నిశ్చితార్థం జరిగింది. ఇటీవల మా నాన్నమ్మ మరణించారు. ఆమె ఎప్పుడూ నా పెళ్లి చూడాలని కోరుకునేది. ఆమె ఇప్పుడు ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. మా కుటుంబాలు మా ప్రేమను ఆనందంతో ఆమోదించాయి అని తెలిపారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తప్పించిన నేపథ్యంలో దీపికా పరోక్షంగా స్పందిస్తూ తన వ్యక్తిత్వాన్ని సూటిగా వెల్లడించారు. ప్రముఖ ఆన్లైన్ మూవీ డేటాబేస్ IMDb 25 ఏళ్ల భారతీయ సినిమా పేరుతో విడుదల చేసిన నివేదికలో దీపిక అరుదైన ఘనతను అందుకున్నారు. ఈ జాబితాలోని 130 ఉత్తమ చిత్రాలలో ఏకంగా 10 సినిమాలు దీపిక నటించినవే కావడం విశేషం. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రభాస్ వంటి అగ్రతారలను కూడా ఆమె అధిగమించారు. ఈ రికార్డుపై ఆనందం వ్యక్తం చేసిన దీపిక తన కెరీర్ ప్రయాణం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ముక్కుసూటిగా వ్యవహరిస్తాను, నమ్మిన విలువల విషయంలో రాజీపడను, నాకు తప్పనిపిస్తే ఎదుటివారు ఎంతటి వారినైనా సరే ప్రశ్నించడానికి వెనకాడను. అది నా నైజం. అవసరమైతే కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటానే తప్ప ఎవరికి తలవంచే ప్రసక్తే లేదు అని ఆమె స్పష్టం చేశారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆన్లైన్ వేదికలపై ఆయన పేరు, ఫోటోలతో పాటు వాయిస్, ఇతర గుర్తింపు లక్షణాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనధికారికంగా దుర్వినియోగం చేయకుండా రక్షించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్ ప్లాట్ఫామ్లలో తన వ్యక్తిత్వాన్ని తప్పుగా వాడుకుంటున్నారని, ఇది తన గౌరవాన్ని, ప్రతిష్టను దిగజారుస్తుందని నాగార్జున ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తన పేరు, ఇమేజ్ని వాడుకుంటున్నారని పిటిషన్లో తెలిపారు. అయితే ఈ పిటిషన్ని విచారించిన హైకోర్టు నాగార్జున పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున వ్యక్తిత్వ లక్షణాలను అనధికారికంగా ఉపయోగించే లేదా అభ్యంతరకరమైన సెట్టింగ్లలో చూపే పలు వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై న్యాయస్థానం నిషేధం విధించింది. అలాగే పిటిషన్లో గుర్తించిన వెబ్ లింక్లను 72 గంటల్లోగా తొలగించాలని ఇంటర్మీడియర్లకు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, యూట్యూబ్లకు కోర్టు ఆదేశించింది. అయితే తనకు రక్షణ కల్పించినందుకు నాగార్జున ఢిల్లీ హైకోర్టుకు, తన న్యాయవాదుల బృందానికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ తమిళ నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ఆర్యన్. ప్రవీణ్ కే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ను మంగళవారం విడుదల చేశారు. ఆర్యన్ టీజర్ ఒక హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో మొదలయ్యే డార్క్, ఇంటెన్స్ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. విష్ణు విశాల్ ఇందులో శక్తివంతమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన గతంలో నటించిన సంచలన థ్రిల్లర్ రాట్సన్ తర్వాత మరోసారి పవర్ఫుల్ పోలీస్గా కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవి ప్రకాష్ కుమార్, గాయని సైంధవీల వైవాహిక బంధం అధికారికంగా ముగిసింది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ జరిపిన చెన్నై ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్ధల కారణంగా విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ 12 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట ఏడాది మార్చి 24న చెన్నైలోని మొదటి అదనపు ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి సెల్వసుందరి చట్ట ప్రకారం 6 నెలల గడువు ఇచ్చారు. ఆ గడువు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 25న కేసు మళ్లీ విచారణకు రాగా జీవి ప్రకాష్, సైంధవి ఇద్దరూ స్వయంగా కోర్టుకు హాజరై విడిపోవాలన్న తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు. విచారణ సందర్భంగా వారి కుమార్తె ఎవరి వద్ద ఉంటుందని న్యాయమూర్తి ప్రశ్నించగా చిన్నారి తల్లి సైంధవి సంరక్షణలోనే ఉండటానికి జీవి ప్రకాష్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఇరు వర్గాల అంగీకారాన్ని పరిగణలోనికి తీసుకున్న న్యాయస్థానం వారి విడాకులను ఖరారు చేస్తూ తుది తీర్పిచ్చింది. టాలీవుడ్ ఐటమ్ గర్ల్గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ డింపుల్ హైదీ మరోసారి వివాదంతో వార్తల్లోకి ఎక్కింది. గద్దలకొండ గణేష్లో జరా జరా పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డింపుల్ సినిమాల్లో పెద్దగా సందడి చేయకపోయినప్పటికీ వివాదాల ద్వారా తరచూ మీడియాలో హైలైట్ అవుతుంది. తాజాగా ఆమె తన ఇంటి పని మనుషులపై హింసాత్మకంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వచ్చాయి. డింపుల్ ఇప్పటి వరకు చేసిన చిత్రాలు పెద్దగా హిట్ కాలేదు, కానీ ఆమెకు సంబంధించిన వివాదాలు మాత్రం ఎక్కువగా చర్చకొస్తున్నాయి. ఇప్పటికే ఆమె అసభ్య ప్రవర్తన, వాహనాన్ని డ్యామేజ్ చేశారనే దానిపై ఐపీఎస్ అధికారి కేసు నమోదు చేశారు. తాజాగా డింపుల్ ఓ ఇద్దరు యువతులను వేధిస్తున్న విషయం హాట్ టాపిక్ అయింది. తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్న సినీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ వ్యవహారం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఇప్పటికే తెలుగు చిత్ర నిర్మాతలతో పాటు హీరోలను బెదిరిస్తూ వస్తున్న ఈ వెబ్సైట్ తాజాగా హైదరాబాద్ పోలీసులను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చింది. పైరసీని కట్టడి చేయాలంటూ ఇటీవల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులో ఐబొమ్మతో సహా సుమారు 65కి పైగా వెబ్సైట్లు తెలుగు సినిమాలను పైరసీ చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పైరసీ వెబ్సైట్ల నిర్వాహకులు తమ కాపీరైట్ను రక్షించుకునేందుకు
ప్రయత్నించిన సినీ నిర్మాతలను ఉద్దేశిస్తూ పబ్లిక్గా బెదిరింపు సందేశాలను పోస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ కేసును సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినీ పైరసీ రాకెట్లో ఒకదానిని ఛేదించి 5గురిని అరెస్ట్ చేశారు. ఈ పైరసీ వల్ల 2024లోనే తెలుగు సినీ పరిశ్రమ దాదాపు 3,700 కోట్లు నష్టపోయిందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ప్రకటించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన విజయవంతమైన చిత్రం కాంతారాకు ప్రీక్వెల్గా వస్తున్న కాంతారా చాప్టర్ 1 సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 1 రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా సినిమా విడుదల రోజు నుంచి అక్టోబర్ 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా అనుమతి మంజూరు చేసింది ప్రభుత్వం. ఉత్తర్వుల ప్రకారం టికెట్ ధర పెంపు ఇలా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75 వరకు, మల్టీప్లెక్స్లలో 100 రూపాయల వరకు ప్రీమియర్ షోలకు కూడా వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది. బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన కేసులో ఆమెకు విధించిన బెయిల్ షరతులను న్యాయస్థానం శాశ్వతంగా సడలించింది. ఆమె పాస్పోర్ట్ను వెంటనే తిరిగివ్వాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను బుధవారం ఆదేశించింది. సుశాంత్ మృతి కేసులో గతంలో అరెస్టైన రియా చక్రవర్తి నెల రోజుల తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. అయితే తన పాస్పోర్ట్ను ఎన్సీబీకి అప్పగించాలనే షరతును ఆమెపై విధించారు. ఈ షరతు కారణంగా తాను విదేశాల్లో వచ్చే పలు అవకాశాలను కోల్పోతున్నానని, కాబట్టి దానిని తొలగించాలని రియా తన న్యాయవాది ఆయాజ్ ఖాన్ ద్వారా కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను ఎన్సీబీ తరపు న్యాయవాది ఎస్కే హల్వాసియా తీవ్రంగా వ్యతిరేకించారు. రియాను కూడా సాధారణ పౌరురాలిగానే చూడాలని, కేవలం ఆమె సెలబ్రిటీ అయినంత మాత్రాన నిబంధనల్లో ప్రత్యేక మినహాయింపులు ఇవ్వకూడదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ గోఖలే రియాకు అనుకూలంగా తీర్పిచ్చారు. సీనియర్ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఘాటి రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చింది. దర్శకుడు గిరీష్ జాగర్లమూడి రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడినప్పటికీ విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకుల్లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అనుష్క శెట్టి ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. ఆమె ఎమోషనల్ సీన్స్లో చూపిన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా ఒక పూజా సీన్ ఆమె కెరీర్లో హైలైట్గా నిలిచిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా థియేటర్స్లో అంతగా అలరించలేకపోయింది. సెప్టెంబర్ 26 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఘాటి నెంబర్ 1 ట్రెండింగ్లో దూసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది. 40 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిష్, అనుష్క కాంబినేషన్లో వచ్చిన సినిమా కాబట్టి హోప్స్ భారీగానే పెట్టుకున్నారు. కానీ మూవీ చూశాక ప్రేక్షకులు అంతగా సంతృప్తి చెందలేకపోయారు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా పేరుగాంచిన నటి అవికా గోర్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఆమె కొంతకాలంగా ప్రేమలో ఉన్న సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానీని వివాహం చేసుకున్నారు. ఇదివరకే జూన్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తాజాగా 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు అవికా, మిలింద్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమికా, మిలింద్ ప్రేమ కథ 2019లో ప్రారంభమైంది. ఓ సామాజిక కార్యక్రమంలో కలుసుకున్న వీరిద్దరూ మొదట స్నేహితులుగా ఉండి ఆపై 2020 నుంచి ప్రేమాయణం కొనసాగించారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో వివాహ బంధంతో ఒకటయ్యారు. సినిమాలోకి వద్దాము అనేది ఒక ఉన్నింది, అంటే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ రావాలి ఏంటి ఐడియా లేదు. కానీ సినిమా అన్నీ పక్కన పెడితే కళ్యాణ్ గారు అనేది ఒక ఎమోషన్. అంటే అది అసలు కళ్యాణ్ గారితో సినిమా తీద్దాము లేదు అవన్నీ పక్కన పెట్టయితే ఇది లాంగ్ అగో సో లాంగ్ అగో లాగా తమ్ముడు సినిమా పోస్టర్ నుంచి మొదలైన జర్నీ ఇది. అంటే చాలాసార్లు మధ్యలో ఎప్పుడో కళ్యాణ్ గారు సార్తో సినిమా ఏమన్నా అనుకున్నావా, నీకు ఇష్టం కదా, ఏమైనా కథ రాసుకున్నావా, సార్కి ఇలాంటి ఎలివేషన్స్ ఉండాలి, సార్తో ఇలాంటి సీన్స్ పడితే బాగుంటుందని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. బట్ కళ్యాణ్ గారితో సినిమా మనకు వచ్చింది అంటే అది కేవలం నాకు ఆయన మీద ఉండే లవ్ అన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడు కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని అనలేదు. కానీ నేచర్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను అటు వెళ్తున్నా కూడా రే నీకు ఇష్టమైన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి నన్ను లాక్కొని వచ్చి కూర్చోబెట్టేసింది. కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ అందరూ ఇందాక కూడా సార్తో మాట్లాడుతుంటే, సార్
ఈ సినిమాలో ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ అంటుంటే, యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఎలివేషన్స్ కోసం కూడా అసలు రాయలేదు. అంటే జస్ట్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో జస్ట్ నేను యాక్చువల్గా షూట్ చేశాను అంతే. నేను నిజంగా అంటే ఎలివేషన్స్ కళ్యాణ్ గారితో తీద్దామని అనుకుంటే అసలు అది అంటే ఇది జనరల్గా ఓకే ఇప్పుడు ఎలివేషన్స్ తీయడానికి అంటే రాస్తాడు రాయగలుగుతాడని కాదు, కానీ అంటే ఇది ఒక పర్సనల్ ఎమోషన్. అంటే నేను ఏమీ కష్టపడక్కర్లేదు, అంటే ఆయనకో సినిమా తీస్తున్నాను అంటేనే చాలు, అది ఆటోమేటిక్గా ఆ ఫ్లో నాకు వచ్చేస్తుంది. అండ్ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వచ్చేసరికి నాకు యాక్చువల్గా అర్థమయ్యారు, ఓకే కళ్యాణ్ సార్ మీటర్ ఇది, కళ్యాణ్ సార్ ఇలా ఉంటారు, కళ్యాణ్ సార్ ఇలా వర్క్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ వెరీ 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 ఈజియెస్ట్ పర్సన్ టు వర్క్ ఇన్ ద వరల్డ్ అనిపించింది నాకు. సో అండ్ నాకు ఎప్పుడు ఉండింది మైండ్లో ఎప్పుడు ఏంటంటే సార్ని అడగాలి, సార్ ఈ సినిమాతో ఆపద్దండి సార్, ఒక్క సినిమా ఇంకొకటి చేద్దాం సార్ అని అడగాలి ఉండింది, కానీ ఎప్పుడు ఆ ధైర్యం సరిపోలేదన్నమాట. ఒకరోజు బాంబేలో షూట్ చేసేటప్పుడు ఇలా వాళ్ళతో వీళ్ళతో అందరితో అడిగించి సార్కి లాస్ట్లో సార్ ఇది తీద్దామా సార్, ఇది హిట్ అయితే మాత్రం ఒక్కటి తీద్దాం సార్ ప్లీజ్ అన్నాను. అది యాక్చువల్గా పర్సనల్లో ఉండింది, నేను ఆయన మాత్రమే ఉన్నాం అనమాట. సో సార్ చూసి చేద్దామా అన్నారు. సార్ ఒక్కటి సార్ చేద్దాం సార్ అంటే, కానీ ఆ రోజు అన్నదానికి అదొక్కటి కేవలం ఈ సినిమా హిట్ అవ్వాలి అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీజన్ ఏమవ్వాలనుకున్నానంటే ఈ సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే ఐ వాంట్ టు వర్క్ విత్ యూ సార్ అగైన్. అంటే ఆ ఆపర్చునిటీ ఎప్పుడైనా సరే అది బికాస్ యాజ్ అ ఫ్యాన్గా బయట నుంచి చూస్తున్నప్పుడు ఓకే సార్తో ఇలా తీయాలని ఒక క్లారిటీ ఉంటుంది, కానీ వర్క్ చేసేటప్పుడు ఏదైతే ఫీల్ ఉంటుందో అది మనకి ఇంకో అవకాశం వచ్చినప్పుడు మనకు ఆ ఫీల్ ఎలా ఉంటుందని నాకు పర్సనల్గా తెలుసు. కాబట్టి ఓజీ యూనివర్స్ అని మీ నోట్లో నుంచి విన్నాను కాబట్టి ఐ థింక్ అది చేస్తే మాది ఇట్ బి సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అంటే త్రివిక్రమ్ గారు దగ్గర నుంచి కాల్ వచ్చి ఇలా సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దానయ్య గారిని కలవడం జరిగింది. దానయ్య గారు ఫస్ట్ నుంచి ఒకటే మాట, ఈ సినిమా హిట్ అవ్వాలి, దీనికి నీకేం కావాలి చెప్పు అంతే, A to Z ఇది కావాలి ఏది కావాలో చెప్పు, నాకు ఈ సినిమా కళ్యాణ్ గారికి ఒక సినిమా హిట్ ఇవ్వాలి నేను అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది ఉన్నా చూడు సార్ అది సూపర్ సార్. అది ఇట్స్ నాట్ ఎ జోక్ యాక్చువల్గా. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఆ తర్వాత యాడ్ అయిన వ్యక్తుల్లో నెక్స్ట్ మన తమనన్న గురించి ఎంత చెప్పినా తక్కువే, ఒక పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టి చెప్పాలి. బట్ ఎందుకంటే ఈ జర్నీలో టెక్నీషియన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మనం ఎప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత హై ఉంటుంది, కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు అన్ని లోలే ఉంటాయి యాక్చువల్గా, ఎక్కడ హై ఉండదు. ఆ లోలన్నీ దాటుకొని సినిమా రిలీజ్ అయినప్పుడు అది హిట్ అవుతే మాత్రమే ఒక హై ఉంటుంది. సో మనతో ఎప్పుడు ఒక లోలో ఉన్నప్పుడు మనతో జర్నీ చేసే వాళ్ళే మన టెక్నీషియన్స్. సో తమనన్న నేను ఎంత చెప్పినా కూడా తక్కువ, ఎందుకంటే హెస్ బీన్ ఆల్వేస్ సపోర్టింగ్ పిల్లర్ నాకు. దాని తర్వాత యాడ్ అయిన వాళ్ళు మన రవికే సార్ ఫస్ట్ ఒకటే మాట ఉన్నారు, సరే నేను కెమెరా పెడతాను, ఆన్ చేస్తాను, షూట్ చేస్తాను అంతా ఓకే, ఫస్ట్ స్టోరీ ఏంటి. అసలు ఆ స్టోరీ కూడా ఎలా ఉండిందంటే ఒక 6 hours డిస్కషన్ చేసామన్నమాట. మాడుతున్నారు 6 hours తర్వాత సుజిత్ కథ చెప్తావా లేదా అంటే, ఓహో మీరు రెడీగా ఉన్నారా, ఓకే సరే అని చెప్పి అప్పుడు కథ చెప్పా. ఆ ఫస్ట్ హాఫ్ చెప్పగానే సార్ అన్నారు అనమాట, ఇది నీ సొల్లిరికి కళ్యాణ్ సార్కి ఇదా నా కథ అన్నారు. అంటే ஆமாம் சார் இதுதான் சார் கதை అంటే சரி ஓகே செகண்ட் ஹாஃப் சொல்ல போறியானா இன்னைக்கு வேணாம் சார் நாளைக்கு சொல்கிறேன்னு చెప్పి ఇంటికి వెళ్ళా. வீட்டுக்கு போயிட்டு சொன்னேன், என்ன ரவி சாருக்கு ஃபஸ்ட் ஹாஃப் பிடிக்கவே இல்லை, என்ன பண்ணுறதுன்னா நான் ஃபஸ்ட் ஹாஃபில் அப்போ கதையில் வந்து ఫస్ట్ హాఫ్లో అప్పుడు సెట్ చేసుకున్నాక నైట్ కూర్చొని మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళి సెకండ్ హాఫ్ చెప్పాను. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ చెప్పానో అప్పుడు ఆయన అన్నాడు, ఓకే అరే సెకండ్ హాఫ్ స్ట్రాంగ్గా ఉంది, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెట్ చేసుకుందామని. సో ఇట్స్ బీన్ లైక్ అంటే ఎవ్రీ వీక్ ఆయన కాల్ చేయడం, సెట్ చేసుకున్నావా చూసావా అని, ఆ తర్వాతనే కెమెరాకి వెళ్ళడము, షూట్ చేయడము, ఈ సినిమాని ఈ రేంజ్లో రావడం అనే దానికి రియలీ థ్యాంక్స్ అలాట్ సార్. నెక్స్ట్
ప్రకాష్ గారితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను, రన్ రాజా రన్ సినిమా కూడా. ప్రకాష్ గారితో ఎలా ఉంటుంది అంటే ఎంత కంఫర్ట్ అంటే, జనరల్గా మనం ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడినప్పుడు సార్ ఇది ఇలా ఉంటుంది, బడ్జెట్ ఇది అవుతుందని ఇవి చాలా డిస్కషన్స్ ఉంటాయి. ప్రకాష్ గారి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎందుకంటే అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక విజువల్ అనుకుంటున్నప్పుడు ఈ విజువల్ కరెక్ట్గా కన్వర్ట్ అవుతుందా లేదా స్క్రీన్ పైన అనేది చూసేటప్పుడు, సో ప్రకాష్ సార్ యూస్ టు బి ద పాపం ఆయన ఎక్కువ పెయిన్ తీసుకునేవాడు నా తరపు నుంచి తీసుకొని ఇవాళ ఇంత ప్రోడక్ట్ డెలివరీ అయిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. ఇంకా వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ నాకు యాక్చువల్గా ఎక్కువ మాట్లాడు. కానీ ఒకసారి నవీన్ బ్రో ఒకసారి పైకి రండి, రా లాక్కొని తీసుకురండి, రండి. సో ఎందుకంటున్నానంటే ఈ సినిమాని ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా, అంటే ఎడిట్ చేయడం. కాన్స్టెంట్గా షూట్ చేసేవాళ్ళం, ఎడిట్ చేసేవాళ్ళం. సో వీళ్ళిద్దరూ యాక్చువల్గా మెయిన్గా లేకపోతే ఈ సినిమా యాక్చువల్గా ఇంత ఈజీగా అయ్యేది కాదు. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ తమనన్న కానీ నవీన్ నూలి కానీ, వీళ్ళిద్దరు దీస్ పీపుల్ వర్క్ టుగెదర్ లాట్ అనమాట సినిమాలో. నేను యాక్చువల్ కొత్తోడిని, సో వీళ్ళిద్దరు కాన్స్టెంట్ సపోర్ట్ లేకపోతే యాక్చువల్లీ ఇది డెలివర్ చేసేవాళ్ళం కదా. లాస్ట్ మినిట్ వరకు కూడా దే వర్ థ్రైవింగ్ యాక్చువల్గా. ఇది రావాలా, ఇది అవసరమా, ఇది తీద్దామా, యాడ్ చేద్దామా అని ఎవ్రీ మినిట్ దే వర్క్ ఎ లాట్ యాక్చువల్గా. ఓజీ ఈజ్ లైక్ అ మిరాకిల్ ఫర్ అస్. మాకు బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లాగా. అంటే ఈ సినిమా తర్వాత ఒకటి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉండాలి. అలా చాలా అసలు ఒక భయంతో అసలు ఏసీ రూమ్లోనే చెమటలు కార్చుకుంటూ పనిచేసాం నేను సుజిత్ ఏ విషయం సీరియస్గా తీసుకోడా, అవునానా అంటాడు. డ్యూడ్ నిజంగా నీకు అర్థం అవుతుందా నువ్వు ఏం సినిమా చేస్తున్నావు? అవును నాకు తెలుసునా, బట్ అలా అంటాడు. సో సుజిత్ ఎప్పుడు ఒక సర్ఫేస్ లెవెల్లో మెయింటైన్ చేసేవాడు, కోపాన్ని, హైని, దాని తర్వాత చాలా విషయాలు, ఎమోషన్స్ చాలా బ్యూటిఫుల్గా తీసుకుంటాడు. అక్కడ నాకు చాలా నచ్చేశాడు సుజిత్ నిజంగా. బికాస్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అన్ని పనిలోనే పెడతాడు. సో నాలాంటి ఒక మిర్రర్ గైని నేను లైఫ్లో మళ్ళీ ఒక పరిచయం అయింది నాకు. బికాస్ నా ఎమోషన్స్ అంతా మ్యూజిక్లోనే పెడతానమాట. ఈ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒకటి కీబోర్డ్ ఇరుగుతుంది, లేకపోతే స్పీకర్ పెళ్తుంది. సో మళ్ళీ మధ్యలో క్రికెట్ వచ్చి, యాక్చువల్లీ నేను క్రికెట్ ఆడాం, అందుకే కొంచెం ఒళ్ళి నొప్పిలు అందరికీ. మేము అందరం క్రికెట్ ఆడాం, నిన్న వి ఆల్ ప్లేడ్ క్రికెట్. సో అంటే సచ్ ఎ ఫెంటాస్టిక్ టీమ్. రాత్రి పగలు అసలు ఒకరు కూడా ఒకరు ఆవలింతలతో ఒకరిని కూడా చూడలేదు నేను లాస్ట్ 25 డేస్లో. అలా చూడలేదు. అందరూ ఎనర్జీ, అన్నా చెప్పు ఏం చేయాలి, అలా ఉన్నారా. సో లైక్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్. అండ్ ఓజీ ఈస్ అ ఫెంటాస్టిక్ జర్నీ, మా లైఫ్లో జరిగిన బ్యూటిఫుల్ జర్నీ. సుజిత్, మనం పవన్ కళ్యాణ్ గారికి సినిమా చేయట్లేదు, మనం ఒక లీడర్కి సినిమా చేస్తున్నాం, ఒక జనసేన లీడర్కి చేస్తున్నాం. సో ఈజ్ ఓన్ బై పీపుల్ నౌ. సో మనం ఎలా చేయాలి, హౌ వీ షుడ్ గెట్ ద హైస్ ఇన్ ద ఫిల్మ్, ఎలా జాగ్రత్తగా దాన్ని హై తీసుకెళ్ళాలి, ఎలా, బికాస్ జనాలు ఓన్ చేసుకున్న మనిషిని ఆ రోజు ఆల్రెడీ చాలా, అంటే వీ నో హౌ ప్యూర్ అవర్ కల్స్ ఆర్. వాళ్ళని నేను కల్స్ అనే పిలుస్తాను. సో నాకు సుజిత్కి, బికాస్ నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా అక్కడే ఉంటాను కాబట్టి, ఇంట్లో తక్కువ ఉంటాను, సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంటాను. సో ఐ వాజ్ టెల్లింగ్ సుజిత్ ఎవ్రీథింగ్. సుజిత్, దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సుజిత్ ఇలా అనుకుంటున్నారు, సుజిత్ అలా అనుకుంటున్నారు సుజిత్. సో వీ షుడ్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దిస్ అని. సో Sujit was like fantastically driving the car with me. I'm so was enjoying. I'm a part of Taman sir's musical team. I sing and I write, and I'm also a part of all the re-recording. Firstly, hearty congratulations to Sujit sir, Pavan Kalyan sir, and everybody in the cast. Hearty congratulations for the success of OG. This is beyond reality actually. I am super happy to be a part of the stage with all ఇంత గొప్ప లిరిసిస్ట్తో నన్ను నించోబెట్టడం అనేది. మైక్ని ఫస్ట్ టైం ఈ స్టేజ్లో ఇలా పట్టుకుంటున్నాను, పాడడంతో ఈ మైక్ని ఎప్పుడు ఇలా వాడలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీబడి హూస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ. మెయిన్లీ మా సార్ తమన్ సార్. నాకు లిరిక్స్ రాయడం రాదు, నేను ఓన్లీ పాడతాను. కానీ సార్ మీటర్లో నేను లిరిక్స్ ఎలా పాటలా నేను ఎలా రాయొచ్చు అని చెప్పి
చెప్పి లేదు నువ్వు రాస్తావు అని చెప్పి మీటర్లో నాకు పాటలాగా పాడి మోస్ట్ లిరిక్స్ సరే ఇచ్చి రాయిపించారు. జాపనీస్ లాంగ్వేజ్ అయినా అన్నీ, కానీ ఇవేవి నా ఐడియాస్ కాదు, ఇంగ్లీష్ కూడా కాదు. సరే వర్డ్స్ అన్నీ ఇచ్చి నా కోసం పాటలా పాడి ఆ లిరిక్స్ నేను ఎలా రాయాలి అని చెప్పి ప్రతి ఒక్క వర్డ్ నాతో రాయిపించారు. అండ్ పవన్ కళ్యాణ్ సార్కి నా లిరిక్ అప్రూవ్ అయిందంటే దిస్ ఈజ్ హ్యూజ్ ఫర్ మీ. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ సార్. ఐ ఓన్లీ రోట్ యాజ్ అ ఫ్యాన్. నాకు ఏ నాలెడ్జ్ లేదు, ఇక్కడ ఉన్న ఇంత గొప్ప లిరిసిస్ట్తో నించోడానికే ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తమన్ సార్. థ్యాంక్ యూ అద్వి. ఏమంటుందండి, షీల్డ్స్ అంటావా? షీల్డ్స్, మెమెంటోస్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మెమెంటోస్ డిస్ట్రిబ్యూట్ చేయబోయే ముందు అంటే నన్ను ఇలా ఎలా తీసుకొద్దామనో ఈ ఓజీ సినిమాకి నన్ను ఎలా వీళ్ళు తయారు చేశారంటే వీళ్ళిద్దరూ ఏదో తెల్ల చొక్కా జుబ్బా వేసుకుని వచ్చేద్దామంటే లేదు సార్ మీరు బ్లాక్లో రావాలి, కళ్ళజోడు పెట్టుకు రావాలి. ఇప్పుడు వచ్చి అసలు ఈరోజు ఏం చేశారంటే మొన్నేదో కటానా పట్టుకొచ్చాను ఒకసారి విన్నాను అన్నమాట. నేను నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. వంగి దానికి దాక్కుంటే అది పైకి వస్తుంటారు. వర్షం మీరు కత్తి పట్టుకుని వస్తే వెనకాలంటే మొత్తం గుంపు. సరే ఇంకా నాకు అంటే నన్ను అందరూ ఆడుకుంటున్నారు సార్, కానీ నేను చెప్పి వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏం చేస్తారంటే మీరు కళ్ళజోడు పెట్టుకొని గన్తో రావాలి అని నన్ను చంపేస్తానని చెప్పాను. లేదు ఇది మాకు ఇష్టం అంటే నాకు తుపాకులు గన్స్ అంటే వీక్నెస్ మీద ఆడుకుంటున్నారు అందరూ నాతోటి. వెపన్స్, కత్తులు, తుపాకులు, ఆ బలహీనత మీద మనిషికి బలహీనత ఉండాలి కదా. నాకు ఈ గన్స్, ఈ స్వోర్డ్స్, ఈ కటానా, ఈ మార్షల్ ఆర్ట్స్ అది నాకు ఇష్టం. ప్రీవియస్గా మెడ్రాస్ రైఫిల్ క్లబ్లో నేను మెంబర్ కూడా నా కరెంట్ ఛానల్. ఇప్పుడు వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు తీసుకొచ్చి గన్ సార్ నాకేమన్నా మీకోసం ఒక ఫోటో అయితే ఇస్తాను మీకోసం, దానికోసం వెయిట్ చేయండి అని చెప్పి ఈ పర్టికులర్గా ఇది మన ప్రొడక్షన్ డిజైనర్ గారు చేసింది. అది ఈ పర్టికులర్ వెపన్ నేను వీళ్ళు చూపిస్తే నేను ఎదిగాను దీని మీద. ఇది రష్యన్ మేక్ వెపన్, సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించింది. చాలా మోస్ట్ ఎఫెక్టివ్ వెపన్. దీంతో మీరు విలన్స్ రౌడీలందరినీ కాలుస్తారు సార్, గుండాస్ అంటే నాకు ఆనందం వేస్తుంది. చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా అట్లా, అక్కడ తీసుకెళ్ళిపోతాను వీళ్ళిద్దరూ. సో వాళ్ళ కోసం ఈ ఫోటోగ్రాఫ్. అలాగే నన్ను ఆల్మోస్ట్ 30 years అయిందా నేను వచ్చి ఇండస్ట్రీ కదా, 29 ఐ థింక్. నన్ను పట్టు వదలని విక్రమార్కుల్లాగా నా అభిమానుల కోసం, అలాంటి అభిమానులని ఇద్దరి కోసం నేను ఈ గన్ వీళ్ళ కోసం పట్టుకుంటున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.